ప్రాజెక్ట్ కట్టినట్టుగా ప్రాజెక్ట్ ఏదో ఉందంట కదా ఎక్కడ? రిజర్వాయర్ ఇక్కడ ఇక్కడే మన ఎవరది పాలకుర్తులా లేదు అప్పటి గండికి ఇంకెంతవరకు గండి మట్టి మచ్చి పోసిన లేడు పాలకుర్తి గండికి మచ్చి పోసిన లేడు వాడు ఈ పెంటగా మా ఇంటి ముందర చెత్త ఉన్నది. అరే ఈ చెత్త ఎత్తారా కార్యదర్శి అంటే నా జీతంలో పెట్టుకున్నారా నేను నాకు వాడే చక్కగా ఇస్తారే అన్నాడు. ఓ నాయనో నీ దండం కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని అంటారుగా. వాడు అంటారు వీడిని పగున వాడు వీడు వానలుగా చేస్తేంది వీడు ఇస్తేంది మరి వానలుగా వీడు చేయాలా వీడు ఇస్తేందే వాడు చేసి నేను చేసా పోతానా. ఇప్పుడు ఆయన 7 లక్షలు అప్పు చేసిపోయిండు నేను వడ్డీలో కడుతున్నట్టుగా. ఇంకా 10 చేయి మామూలు తెచ్చిపెట్టుకో ఇంకోటి జరుపుకుంటాడు. నీకన్నా భయం అనా ఇవాళ ఒక లంగా ఉన్నాడు నన్ను కోసుకు తిన్న రూపాయలు లేదంటాడు కదా. లేదండి అది రేవంత్ రెడ్డి ఎట్ట అంటే కొట్టే దత్తాన్ని ఒక్క సరిపనికి లేదు, ఇచ్చే జీతం నిరడికానికి లేదు, షేక్ సిందో డక్కలోనికి లేదు, సింధోనికి లేదు, మొత్తం అన్ని నేనే కుప్ప మునిపోని ఎవరికి ఇస్తాను. ఇప్పుడు కేసీఆర్ దోసుకు దొబ్బిండు మా దగ్గర ఏమో దోసుకొని కట్టండుగా. మరి నువ్వు చేయరా వచ్చానే ఏం చేస్తాడు డబ్బు లేనప్పుడు ఏం చేస్తాడే మరి ఊకో ఎట్ట చేస్తావు మరి చెప్పు జనాలు చెప్పు. వాడే ముంచిండు నేనేం చేయను నువ్వు చెప్పు రాలే చెప్పు. అవును చెప్పాలి మరి.